शारदा माई की, आनंद महाराज की जय। भगवान श्री रामकृष्ण गुरुदेवल की जय। जय श्री शारदा माई की जय। स्वामी विवेकानंद महाराज की जय। भद्रकाली माई की। ఈ నిర్మాణంలో కూడా దాదాపు ధర్మకర్తలు వారికి తోచిన విధంగా చేయడం జరుగుతున్నది. దానికి మేము ఒక నిర్ణీతంగా ఆదర్శ ధర్మకర్త 5 లక్షలు చెల్లించిన వారు, విశిష్ట ధర్మకర్త 1 లక్ష రూపాయలు చెల్లించిన వాళ్ళు, దివ్యత్వ ధర్మకర్త 5 లక్షలు ఆ పైన చెల్లించిన వాళ్ళకి ఇది మేము ఇందులో భాగస్వామ్యం కలిగిస్తూ వాళ్ళ చేయూతతోటి, వాళ్ళ సంపూర్ణ సహాయ సహకారాలతోటి ఈ భవన నిర్మాణం జరుగుతున్నది. ఇప్పటికీ దాదాపు 1.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మీరు చూసినటువంటి ఈ బిల్డింగు ఒక అర్ధ భాగం వర్క్ పూర్తయింది. ఇంకా ఎలివేషన్ వర్క్ను, ఈ గ్రానైట్ వర్క్, ఇతరత్ర స్టేజీ, ఇవన్నీ మన లిఫ్ట్, ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. దీనికి కూడా మేము స్పాన్సరర్స్ నుంచి, ధర్మకర్తలే కాకుండా పెద్ద మొత్తంలో ఇచ్చేటువంటి స్పాన్సరర్స్ నుంచి కూడా ఒక రూమ్కి 5 లక్షలు, హాల్కు 15 లక్షలు చెల్లించిన వాళ్ళకు వాళ్ళ పూర్వీకుల పేరున కానీ వాళ్ళ పేరు మీద కానీ స్పాన్సరర్స్గా మేము మనం దేవాలయాల్లో అక్కడ పెట్టినట్టుగా ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి దాన్ని ఖచ్చితంగా ఈ భవన నిర్మాణంలో మేము చేయడం జరుగుతున్నది. సోలార్ 10 kV కూడా క్రెడాయి వాళ్ళ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది, దాదాపు 5 లక్షల వ్యయంతో. అదే వాళ్ళు ఇంకా ఈ లిఫ్ట్ కూడా ఇస్తామని వాళ్ళు చెప్పడం నిజంగా అభినందనీయం. లిఫ్ట్ కూడా దాదాపు 10 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈ రకంగా ప్రతి పైసా దీనికి సద్వినియోగం జరుగుతున్నది. అందులో ముఖ్యంగా మా కార్యకర్తలు, మా సభ్యులు ధర్మకర్తలుగా చేరడం, మేము అడగకుండానే ఎక్కువగా ఈ మూర్తిత్రయం యొక్క భక్తులు ఇక్కడ వచ్చి విరాళాలు ఇస్తూ ఉన్నారు. మేము అడగకున్నా వాళ్ళు వివేకానంద భక్తులుగా, రామకృష్ణ భక్తులుగా వాళ్ళ చేయూతనిస్తున్నారు. మేము కేవలం వాళ్ళ దృష్టి తీసుకుపోవడం మా బాధ్యతగా మేము చేస్తున్నాం. ఇక్కడ ఎన్నో ఉన్నతమైన భావాలు, భవిష్యత్ తరాలకు నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఇక్కడ క్రోడీకరించబడినవి. సాక్షాత్తు రాముడు కృష్ణుడు అవతరించినటువంటి రామకృష్ణ వారు మరియు శారదామాత వివేకానంద పవిత్ర స్థలము ఇది రామకృష్ణ సేవా సమితి. ఈ సేవా సమితి మన త్రూఅవుట్ వరల్డ్ వైడ్ యాంటీ కరప్షన్గా ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం మన సేవా మందిరము ఇక్కడ చూపించిన విధంగా నిర్మాణంలో ఉంది, సగం వరకు అయింది, మిగతా ఎలివేషన్ పార్ట్ కొంతవరకు ఉంది. అయితే ఈ భవన నిర్మాణానికి ఎంతోమంది తాము సైతం అంటూ మేము వెళ్ళకపోయినా వారే వచ్చి తమ ఉదార స్వభావంతో సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క ధర్మకర్తకి కూడా మేము మా రామకృష్ణ సేవా సమితి పక్షాన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేసుకుంటున్నాము.